ఊకున్న కొద్ది బాగా నాటకాలు చెప్తారు. రిటైర్మెంట్ పైసలు వచ్చినాయని కూడా చెప్తారు. మరి అందరు కలిసి నాటకాలు ఆడతారు. అబ్బో చిన్నది తక్కువ కాదు. అది సూట్ తగ్గించాల్సింది కానీ దాని బుద్ధులు పెద్దయి. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ కనకయ్య వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఆయన మా నాన్ననే. ఎందుకు? సంపతన్న, నేను నీ చెల్లెనే. నువ్వీన చెల్లవేంది? అసలు ఎవరు నువ్వు, ఎవరు అనుకుని వచ్చినావు? ఒకసారి మంచిగా కనుకో. నేను వచ్చింది కనకయ్య వాళ్ళ ఇంటికే. కనకయ్యకు ఒక కొడుకున్నాడు, ఆయన పేరు సంపత్. అదృష్టం ఏంటిదంటే సంపత్ అన్న నేను ఒక తల్లి పిల్లలమే. ఏంది మామయ్య ఇది? మీకు ఇద్దరే కొడుకులు, మళ్ళీ ఏమెక్కం చూడబడ్డది? ఏ ఊడి పడ్డది గీడి పడ్డది అన్న అనుకో, గుద్దుతా మళ్ళా. ఏమనుకుంటానో మాటలు మంచిగా రాని. అవును అంతేగా, మరి ఇన్ని రోజులు ఏడవేనావు, ఇప్పుడు సడన్ గా చూడిపడ్డావు. కనకయ్య బిడ్డను ఎల్లయ్య బిడ్డను అని మాట్లాడుతున్నావు. ఇక్కడ మేమే కొట్టుకు సత్తున్నాం అంటే మధ్యలో బోనస్ లెక్క నువ్వు వచ్చి మాట్లాడుతున్నావా? ఏమంటావయ్యా? అబ్బో ఆపమ్మ పెద్ద గొడలా. నువ్వు అది కలిసి మా బాపుని ఎన్ని 30 తిప్పలు పెట్టిరో. ఎప్పటికప్పుడు ఫోన్ చేసుకుని మా బాపు నాతో బాధపడ్డాడు. మౌనిక, నువ్వు ఆగు బిడ్డ. ఇగో రజని, అంజలి, మీకు తెలియని విషయం ఒకటి చెప్తా వినుంటే. సంపద పుట్టినాక 5 ఏళ్లకే మౌనిక పుట్టింది. ఆ విషయం వీళ్ళ అమ్మకు నాకు తప్ప ఎవరికి తెలియదు బిడ్డ. 3 సంవత్సరాల క్రితం మా ఆఫీసులో పనిచేసి ఒక మంచి అబ్బాయికి మౌనికనిచ్చి పెళ్లి చేసిన. నా మీద గౌరవం కొద్ది కట్నం కూడా అడగలే ఆయన. కానీ చాలా రోజులు అయింది కదా, మరి కట్నం కావాలి కదా అని ఇప్పుడు వచ్చింది. అవి అంటే ఇప్పుడు ఈవిడ గారికి కట్నం పైసలు నా మొగుడు ఇయ్యాలా ఏంది? అమ్మో ఇది ఎక్కడలేరా బాబు, మాతోనైతే కాదు. అట్లా కాదు బిడ్డ, ఒక సంపదే కాదు, ఆను కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇద్దరు తల్లులు వేరైన తండ్రిని ఒక్కనే కదా. నాది ఏది ఉన్నా కూడా సిరిసగా మనసుకోవాలి కదా బిడ్డ. అగో అదేంది మామయ్య, ఆమెమన్నా ఈలమ్మ కుట్టిందా? ఆలమ్మ కుట్టింది కదా, ఆయన్నే పెట్టుకోమను. అబ్బా అవునా, ఆస్తులు పంచుకునేటప్పుడు వీళ్ళు అన్నదమ్ములు తోడపుట్టిన వాళ్ళని గుర్తుకొచ్చింది. అదే అప్పులను కట్నాలు అడిగేసరికి మాత్రం అన్నదమ్ములు కాదని గుర్తుకొస్తుందా? అగో అదేంది, ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కాబట్టి మేము పంచుకున్నాం. ఇవాళ నువ్వొచ్చి నువ్వు అడుగుతున్నావు, నీకు ఇస్తాం, రేపు ఇంకెవరన్నా వస్తారు, వాళ్ళు అడుగుతా కూడా వాళ్ళకి అన్నా. ఇక అట్లిచ్చుకుంటా పోతే మాకేం మిగులుతుంది? అబ్బో పెద్ద కోడలా, నువ్వు తేనె పూసిన కత్తి లాంటి దానివి. తువ్వాళ్ళ చెప్పు పెట్టి కొట్టినట్టు కొడతావు. మందిలా మంచిగా ఉంటావు, ముంచుడైతే బరాబర్ ముంచుతావు. ఇగో సపరేట్ ఉండు, మళ్ళా నేనేమన్నా అంటే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అరే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత 15 లక్షలు వచ్చినాయిరా. అందుకే 5 లక్షలు పెట్టి నేను పెళ్లి చేసిన. ఇంకో 10 లక్షలు బ్యాంకులో దాచుకున్నారా. ఆ రోజు మీకు ఇప్పుడు ఇచ్చిన చెక్కు 10 లక్షలేరా. కొడుకులకు అన్ని చెప్పొచ్చు కానీ దాచుకున్న పైసలు చెప్పొద్దని ఒక పెద్ద మనిషి ద్వారా తెలుసుకున్నారా. అది మీకు ఎట్లా తెలిసిందో ఏమో. నేను కూడా మీ ఆఫీసే కదా నాన్న. అక్కడ అడిగితే మీ దోస్తులు చెప్పిర్రు నీ పేరు మీద 10 లక్షలు డిపాజిట్ చేసుకున్నావు అని చెప్పేసి. అందుకే నీ పేరు మీద ఉన్న 10 లక్షల చెక్కుని వీళ్ళని భయపెట్టడానికి వీళ్ళ ముఖం మీద కొట్టేసిన. అంటే గీ 10 లక్షల ముచ్చట గీని కూడా తెలియాలన్నమాట. నీ తెలియకుండా దొంగతనంగా పైసలు తీసుకొచ్చిన మొక్కన పెట్టినావురా. పెద్ద దొంగ ఉన్నవరా నువ్వు. గట్ల తీస్తావురా నాన్న తెలియకుండా. అంటే నువ్వు నాకు పైసలు ఇయ్యాలంటేరా, చక్కగా నా పైసలు నాకు వారే. ఏంది బాపు, ఆ 10 లక్షలు నాకు ఇయ్యవా నువ్వు? చెప్పు. అరే పిల్లలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడదాకా తండ్రి డబ్బు మీద హక్కు ఉంటుందిరా. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డప్పుడు పెళ్లి చేసుకున్న పిల్లలు కన్నాక వాళ్ళ సంపాదించుకున్నప్పుడు తండ్రి డబ్బు మీద హక్కు ఉండదురా. కాబట్టి ఆ 10 లక్షలు మీరు మర్చిపోర్రా. సరే ఎట్లా పైసలు మా ఇద్దరికి ఇవ్వవు కాబట్టి మౌనికకి కట్నం కింద ఇచ్చాయి. మిగతాది ఏమైనా ఉంటాయి మీ ఇద్దరికి చేసరిగా మంచి. అర్థమైందా? ఎట్లాగా పైసలు ఉన్న విషయం మాకు తెలియదు కాబట్టి లేవనే అనుకుంటాం. అగో అట్లెట్లుంటది? మా బాబు పైసలు ఇచ్చినా నేను తీసుకోను. మా బాబు బాధ్యత లెక్కల పెళ్లి చేసిండు. కట్నం ఇచ్చే బాధ్యత వీళ్ళిద్దరే తీసుకుంటా. ఇక 10 లక్షల ముచ్చటంటవా? ఆయన ఉన్న రోజులు ఆయన ఉంచుకుంటాడు, తర్వాత మీరే కదా పంచుకునేది. అబ్బబ్బా ఏమన్నా తెలివా మీ అయ్యా కూతుర్లది? ఎటువెట్టు మా జేబులకు వెళ్ళే పైసలు ఇవ్వాలి అంతే కదా. మొన్న 7 లక్షలకు మునిగినాం, మిత్తి 3 లక్షలకు మునిగినాం, మొత్తం 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడు ఈవిడ గారికి కట్నం కూడా మేము అయ్యన్నా దండం పెట్టాలయ్యా మీ అయ్యా కూతుర్లకి. మమ్మల్ని ఉండుమంటరా సావమంటరా? బాపు, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు మస్తు ఇష్టమే. నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేసిన. నీకొక్కనికి సంపాదనకి ఇబ్బంది అవుతుందంటే నా బడి పని చేసి పనికైనా అసంటిది. ఇవాళ నేను నీకు బరువు అయిపోయినా కదా, మంచి గుణపాఠం చెప్పినవే. ఇగో బాపు చాయ్ తాగు. బిడ్డ నేను తాగిన. అబ్బా
ఎన్ని రోజులు ఆగి బిడ్డ చాదాక ఇంట్లో గొడవలకే టైం సరిపోతుంది. ఈ అన్నం పెట్టుడు ఛాయ్ పోసడానికి టైం పెట్టి ఉంటుంది. కొడుకులు ఉన్నా కూడా బిడ్డలు ఉండాలి బిడ్డ, తల్లిదండ్రులు కట్టం చూసుకుంటానికి. కొడుకులు తలకొరు పెట్టడానికి తప్ప దేని పనికి రాక. నువ్వేం బాధపడకే బాపు, అందుకే ఆ కట్నం పైసల గురించి కూడా నేను ఇబ్బంది పెట్టలే. వాళ్ళే ఇస్తారు, వాళ్ళు ఇచ్చేదాకా పోను. ఒకవేళ ఇయ్యకపోతే సచ్చేదాకా పోను. వాళ్ళని ఇచ్చేటట్టే చూస్తా, వాళ్ళదే కదా బరువు బాధ్యత, నాకేంది. ఆ 10 లక్షలు కూడా నీకు ఇచ్చడున్న బిడ్డ, కానీ ఆ పైసలు నీకు ఇచ్చినాక పిల్లల్ని ఇంట్లోకెళ్ళి గెంటెత్తే నా పరిస్థితి ఏంది? ఇక మనస్తత్వం కూడా ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది బిడ్డ. అందుకే అవి ఆపిన. అమ్మో మీ నాన్న చూడు, ఆయన పైసలేమో ఆయన ఉంచుకుంటాడంట, ఆయన బాధ్యతలేమో మీకు ఇస్తాడంట. భలే ఉన్నాడు. ఏమన్నా అడిగితే మీకు జాబ్ ఇయ్యలేదా, పెన్షన్ ఇయ్యలేదా అంటాడు. ఆ జాబ్ పెన్షన్ తోని మన ఖర్చులు ఏం వెళ్తాయి చెప్పు. ఇప్పుడు జరిగిన దాని గురించి ఎందుకు టైం వేస్ట్ అవుతుంది? ఇప్పుడు ఏం చేద్దామో గజ్జెప్పు. ఇంతకు ముందు మీ నాన్న విషయంలో మీ అన్న మీ వదిన మనకు శత్రువు, కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి ఒకటే కాబట్టి మీ నాన్నే మన శత్రువు. దానికి తోడు మీ చెల్లొక తయారైంది. అందుకే మన ఇద్దరం ఉన్న వాళ్ళిద్దరు కలిస్తే ఇవేవి ఉండవు. ఏమంటావు? అంతే అంటావా? అంతే. ఇద్దరు కలిసి కొట్టే చప్పట్ల కంటే నలుగురు కలిసి కొట్టే చప్పట్ల శబ్దమే ఎక్కువ. అందుకే మీ వదిన దగ్గరికి పోదాంపా మనం. సరేపా. ఏందుల్లా మళ్ళా గాలి మా మొక్కన మళ్ళింది. ఇప్పుడు మమ్మల్ని చూసి నవ్వడానికి వచ్చిరా, లేకపోతే మిమ్మల్ని చూసి మమ్మల్ని నవ్వమంటారా? మీరు ఎట్లా అంటే గట్నే చెప్పుర్రి. కాదక్క, నేను చెప్పేది ఒకసారి వినండి. ఇప్పుడు మీతో నిలబెట్టుకోవడానికి రాలేదు, మనం కలిసి మాట్లాడుకునే టైం వచ్చింది. ఏంది మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేసినవా ఏంది? అసలే నీ ప్లాన్ కు ఆస్కార్ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. కాదక్క, ఇన్ని రోజులు అంటే మన ఇద్దరు గొడవ అయింది. ఇప్పుడు మౌనికి వచ్చింది. అదే మన ఇద్దరం కలిసి మనకు పంపించినాం అనుకో, మనకే బాధ ఉండదు. లేదంటే అమ్మ మన ఇద్దరు గొడవని అవకాశంగా తీసుకొని ఆస్తంతా ఆమెని పట్టుకోపోతే మనకి చిప్పకూడే కదా గతి. హేహే నువ్వు ఆగు. అట్లాగే. సరేరా బుజ్జి, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? ఏం లేదు బావా, ఫస్ట్ మౌనికకి ఎంత కట్నం ఇవ్వాలో తెలుసుకొని మీరు సగం మేము సగం ఇచ్చేసి ఆమెకి ఇచ్చి పంపించేద్దాం. ఆ తర్వాత ఎంత ఆస్తుంటే సగం మీది సగం మాదే కదా. గట్టెట్లుంటదిరా, మీరు మాకు 10 లక్షలు ఇచ్చేది ఉంది కదా, అందులోకెళ్ళి కట్న పైసలు కట్ చేసుకోర్రి. ఇప్పుడు అంటే మా దగ్గర పైసలు వెళ్ళాయిరా. సరే, నేను కూడా మా ఇంట్లోకి వెళ్ళి కొన్ని పైసలు తెస్తా. ఎందుకంటే ఇంత చిన్న అమౌంట్ ఇవ్వకపోతే రేపు ఆ 3 ఎకరాలు 3 కోట్లు కావచ్చు, దాన్ని మనం మిస్ చేసుకున్నట్టు అవుతుంది కదా. అందుకే ఫస్టే ఆమెకి ఎంత కట్నం ఇవ్వాలో మన అందరం కూర్చొని మాట్లాడదాం. ఆ తర్వాత మీ నాన్నని పిలిచి తర్వాత చిక్కులు చికాకులు ఏం పెట్టద్దు అని అగ్రిమెంట్ రాసుకుందాం. ఆ తర్వాత కట్నం పైసలు ఇద్దాం. అవును, ఏదున్నా ఇప్పుడే మనం మాట్లాడుకుందాం. లేదంటే ఇంకొన్ని రోజులకు మళ్ళీ నీ లెక్కలెత్తాడు. మౌనికను కట్నం ఇచ్చి పంపించిన తర్వాత ఏదున్నా శిరసంగం పంచుకుందాం. ఏమంటావు? మళ్ళేమైంది? అందరినీ పంచాయతీ భలే కూసబెట్టిరు గాని నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలని నానా ప్రయత్నాలు చేస్తారు. సరే చెప్పుర్రి ఏందో ముచ్చట. చెప్పే లేదు ఏం లేదు. నీకెంత కట్నం పైసలు కావాలో చెప్పు. అంజలి నేను శిరసంగం నేను ఇచ్చేస్తాం, చక్కగా వెళ్ళిపో. అబ్బా మంచి బుద్ధి వచ్చింది. ఇయ్యిరి నేను కూడా పోతా. నా మొగుడు నేను లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉన్నాడు. ఎట్లున్నాడో ఏమో. బాపు, అప్పుడు చెల్లెకు ఎంత కట్నం మొత్తాన్ని మాట్లాడుకున్నావో చెప్పు, మరే మేము ఇస్తాం. 8 లక్షలు బిడ్డ. సరే, ఒక 2 రోజులు ఆగు. 5 లక్షలు ఏవో నీకు ఇచ్చేస్తా. ఆ తర్వాత మరుక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి ఈ ఆస్తికి ఈ ఇంటికి పెన్షన్ తో నీకేం సంబంధం ఉండద్దు. అర్థమైందా? నా పైసలు నా మొక్కన వారితే నేను వెళ్ళిపోతా. అవు బిడ్డ, మీ దగ్గర గన్ని పైసలు ఎక్కడిరా? ఏం చేయమంటావు? ఎలాగో నా పిల్లలకు మీరు కట్నం ఇయ్యకన్నారు కదా, ఆ కట్నం పైసలు ఎట్లైనా పనికత్తే అని చెప్పి మా నాన్న దాచిపెట్టమని చెప్పిన, అవే తీసుకొచ్చి ఇస్తా. చాలా మంచి ముచ్చట చెప్పిన బిడ్డ. ఆడబిడ్డకు సాయం చేస్తే మీకు మస్తు పుణ్యం దక్కుద్ది. మా అత్తది పుణ్యం. ఇగో మామయ్య, వీళ్ళకి 10 లక్షలు ఇవ్వాలి కదా, ఈమెకు 4 లక్షలు ఇస్తున్నాం. ఈ 4 లక్షలు కట్ చెప్తే వాళ్ళకి 6 లక్షలు ఇచ్చేది ఉంటది. ఇది నువ్వు గుర్తు పెట్టుకో. అర్థమైందా? నువ్వైతే మా లెక్క అసలే మర్చిపోవు కదా. అగో అట్లా మర్చిపోతాం వదినే? అదేమన్నా రూపాయ 2 రూపాయల మర్చిపోనికి 4 లక్షలు ఇచ్చినప్పుడు ఎట్లా మర్చిపోతాం? నా మొగుడు నీకు ఇచ్చి ఎట్లా మర్చిపోయిండు గట్లనే. అరే మళ్ళీ బిడ్డలు వెళ్ళి ఎట్లాగో 2 రోజులు టైం అయితే అడిగారు కదా, ఆ 2 రోజులు అయినాక దాని 8 లక్షలు దానికి ఇస్తే అది పోతుంది. ఆ తర్వాత మీకు మంచి ఆస్తి పంచుతా,
ఎందుకు త్వరపడతారు? ఇగో మామయ్య ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు. మళ్ళీ ఈమె కట్నం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచో బిడ్డల నుంచి ఇక్కడి నుంచో కొడుకుల నుంచి దానికి లగ్గం చేయాలా ఇంకెక్కడ భూమి ఇవ్వాలంటే మాతోని కాదు. ఏది ఉన్నా ఇప్పుడు ఓడగొట్టు. ఇగో బాపు 2 రోజుల తర్వాత మళ్ళీ ఈయనే కలుద్దాం. దాని పైసలు దానికి ఇచ్చి ఇంటికెళ్ళి పంపించేద్దాం. సరేనా? రాయే పోదాం. ఇదిగో మంచిగా చూసుకో. ఇలా అయితే లెక్క పెట్టుకో ఇంట్లో కూర్చొని. అంతేగాని మందు తాకింది వేదాకిందంటే మాత్రం నేను ఊరుకోను. అర్థమైందా? అయ్యో 8 లక్షలు ఇచ్చిన కాడ 80 రూపాయలు 800 తక్కువైనా నేను ఏమనుకుంటి. ఇగో మామయ్య ఆమెకు పైసలు ఇచ్చినాం. పైసలు ఇచ్చినట్టు దీని మీద ఓ సంతకం పెట్టమనండి. మళ్ళీ ఈ పైసలు తీసుకుపోయి ఇంకో 4 రోజులకు వచ్చి నా కట్నం పైసలు కావాలి నాయనకి ఇది అని అంటే అప్పుడు మేము ఎక్కడ పోవాలి? అవును మామయ్య, అక్కన నిజమే. మాకేం సంబంధం లేకుండా ఉంటది. అట్లానే ఆ 3 ఎకరాలు పెన్షన్ గురించి కూడా రేపు తేల్చుకుందాం. సరే బిడ్డ, మీరు ఎట్లా గట్లే చేద్దండి. కనకాయ ఉన్నాడా ఇంట్లో? ఓ ఇంట్లోనే ఉన్నారా? మళ్ళీ ఇల్లేవలే. ఏమో నాకేం తెలుసు. మళ్ళొక్క విత్తనం మొక్కై చెట్టై షర్ట్ వేసుకొని వచ్చినట్టుంది గాని. సిరిసిల్ల కరెంట్ ఆఫీస్ లా ఏగా పనిచేసింది మీరేనా? నేనే. మీకు రాజయ్య తెలుసు కదా? రాజయ్య తెలుసు. ఏమైంది ఆయనకు? ఆయనకి ఏం కాలే. ఆయన 30 లక్షల లోన్ తీసుకున్నాడు. దానికి షూరిటీ మీరే పెట్టిర్రు. ఇప్పుడు ఆయన దేశం విడిచిపెట్టి పోయిండు. ఆ 30 లక్షలు ఇప్పుడు మీరు కట్టాలి. లేకపోతే చీటింగ్ కేసులో మిమ్మల్ని లోపలేయాల్సి వస్తుంది. లేదు సార్, రాజయ్య అటువంటివాడు కాదు. మీరు ఎక్కడో పొరపాటు పడతారు. వాడు నా ప్రాణ స్నేహితుడు. నా పరువు పని వాడు ఎప్పుడు చేయడు సార్. ఆగుండి, ఒకసారి ఫోన్ చేస్తా. ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అవును. మేము ఒకటేసారి మీ దగ్గరికి రాలేదు సార్. 6 నెలల నుండి మా ప్రయత్నాలన్నీ మేము చేసినాం. ఇక లాభం లేదు వాడితో అని ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాం. ఆ 30 లక్షలు మీరు ఇట్లా కట్టలే అనుకో, మీ ఆస్తి మొత్తం జప్తు చేసుడు అవుతుంది. ఏంది బాబు ఇది? నువ్వు అసలు మనిషివేనా? నీ దగ్గర కోట్లు ఆస్తున్నట్టు నువ్వు ఇంకొకరిని షూట్ సంతకం పెట్టినావా? మొన్నటి దాకా దాన్ని కట్టడం అని చెప్పేసి ఒక లోల్లి, ఇప్పుడేమో ఈ లోల్లి. ఇంకెన్ని ఉన్నాయి బాబు నీ దగ్గర? నిజంగానే మీ అయ్యా మందికేమో దేవుడు, మనల్ని ఏమో ముంచేటోడు. అమ్మో, నేను లక్షలు అసలు నాయనకి ఇచ్చాయి. ఇంకేం నిలబడి చూస్తున్నావు? నడు ఇంట్లకు. నీకు సపరేట్ చెప్పాలా? నడువు. బాపు నువ్వేం బాధపడకే. ఇవన్నీ సర్దుమలిగేదాకా నేను ఈయన్నే ఉంటా. ఇప్పుడు మన ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయి. మీరు మాకు 10 లక్షలు ఇవ్వాలి. మామయ్య షూరిటీ పడ్డాయి 30 లక్షలు. మౌనికకు 8 లక్షలు. మొత్తం 48 లక్షలు. ఈ 48 లక్షలు అప్పు తీర్పాలంటే మన జీవితం సగం సంకనక్కిపోతుంది. ఏం చేద్దాం? నాకు కూడా గదే భయం అవుతుంది. 45 లక్షలు అంటే ఎన్ని పొలాలు దురిది సంపాదించాలి? అది ఎట్లా కట్టాలి? మా నాన్న నాకు జాబ్ ఇచ్చినట్టే ఇచ్చి ఆయన చేసిన అప్పులని నాతోనే కట్టించినట్టున్నాడు. సరే, ఇన్నాళ్ళంటే మనం కలిసి కొట్టుకున్నాం. కానీ ఇప్పుడు మనం అందరం కలిసి నిర్ణయించుకున్న టైం వచ్చింది. అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. ఏమున్నది? ఆ 3 ఎకరాలు ఆ పింఛన్ తప్ప వీళ్ళయ్యకు ఏం లేదు. ఆ కొంపలు కూడా కిరాయి కొంపలే. ఈ లయ్యను మనం వదిలేసి పోయినాం అనుకో, ఆ ఉన్న 3 ఎకరాలు అమ్ముతాడు. వచ్చిన 30 లక్షలతోనే ఆ షూరిటీ కింద కడతాడు. ఇక ఆయన మీద ఫిక్స్ చేసిన పైసలు ఉన్నాయి కదా 10 లక్షలు, అవి ఆయన బిడ్డకు కట్నం కింద ఇచ్చుకుంటాడు. ఇక మనం వీడు ఉండుకంటే మూట ముళ్ళ చదువుకొని పోయిందని అయ్యో. అవును, నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఎవరైనా వచ్చి అప్పులు కట్టాలన్నారు అనుకో, కొడుకులుగా మీరే కట్టాల్సి వస్తది. అదే మనం విడిపోయినాం అనుకో, ప్రపంచానికి తండ్రి కొడుకులు విడిపోయినరని మన దగ్గర కూడా ఎవ్వరు రారు. మీ అయ్యా ఆస్తులేం పోగేయలే. ఆస్తులకు మించి అప్లై చేసిండు. ఇంకా గొప్పలకు పోయి షూరిటీ సంతకాలు పెట్టిండు. అదిగాక ఇద్దరిని వేసుకొని 3గురిని అన్నాడు. ఆ ఆడపిల్లకు కూడా మనల్నే కట్నం ఏమని మన మీదే నెట్టేసిండు. ఆయన స్వార్థం కోసం ఆయన గిన్నె అప్పులు చేసిండు. మన స్వార్థం కూడా మనం ఆలోచించాలి కదా. ఆయన వదిలిపెట్టిపోవడంలో పెద్ద స్వార్థం ఏముందని నాకు అనిపించలేదు. ఇలా తప్పేం లేదు. మనం వదిలిపెట్టిపోవడమే బెటర్. అవునన్నా, నీకు ఇచ్చే 10 లక్షలు కూడా 2 నెలలకి నీకు ఇస్తే లెక్క కట్టుకుంటా. లేదు నీకు ఇప్పుడే కావాలంటే చెప్పు, అంజల్ దగ్గర ఉన్న పైసలు కూడా తీసుకో. సరేరా, మంచి మాట చెప్పినావు. ఆ 10 లక్షలల్లా నాకు ట్రాక్టర్ కొనిచ్చి నెలకి ఈఎంఐ కట్టు. సరే, నువ్వు ఎట్లా అంటే అట్లా అన్న. సరేరా, నా దగ్గర ఉన్న ట్రాక్టర్ నేను నడుపుకుంటా. మీరు కొనిచ్చే ట్రాక్టర్కి ఒక డ్రైవర్ పెట్టి మంచిగా సంపాదించుకుంటే అయిపోతుంది. అబ్బా, నా మనసుకి ఇప్పుడు కొద్దిగా తృప్తి అనిపిస్తుంది. అవునన్నా, మేము కూడా నీతోనే ఉంటాం. మీ పని మీరు చేసుకోరి, మా పని మేము చేసుకున్నాం. కొత్త జీవితం స్టార్ట్ చేద్దామన్నా.
ఈ అప్పులు పెన్షన్లు భూములు ఇవేమవుతాయి ఇంకా. సరే కొన్ని రోజుల దాకా నేను మా అవ్వగారింటికి పోతా. అంజలి నువ్వు కూడా మీ అవ్వగారింటికో. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎక్కడన్నా పక్క పక్కనే రూములు కిరాయి తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయిదాం. ఏమంటారు? సరే పోదాం పారే మరి. అరే ఒక్క నిమిషం, ఇప్పుడు మా నాన్న అడిగితే ఏం చెప్పుడు మళ్ళా? ఏముంది, కొన్ని రోజులు టెన్షన్స్ నుంచి రిలీఫ్ అయిదామని చెప్పి ఎటైనా పోతున్నామని చెప్దాం. ఆ తర్వాత పోయినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెడదాం. మీ నాన్నకి అర్థమవుతుంది ఇలా వదిలేసిరని. తర్వాత 6 నెలలకు 8 నెలలకు వచ్చి మీ నాన్న ఎట్లా అప్పులు కట్టుకుంటాడు కదా, అప్పుడు వచ్చి మందలిద్దాం అంతే. అంతే తీరు పారన్న. అగో నలుగురు కట్ట కట్టుకుని ఎడిపోతారా? ఎట్లేదు నాన్న, ఈ లుల్లు ఈ గొడవలు చేయబట్టి మాకేం మనసులో పడతలేదు. అందుకే 4 రోజులు రజని వాళ్ళ ఇంటికాడ ఉందామని పోతాన్నాం. నేను కూడా ఒక 4 రోజులు అంజలి వాళ్ళ ఇంటికాడ ఉందామని పోతానా. ఆహా, అరే మీరు నన్నగారులే, నేనే మిమ్మల్ని అన్నా. మీరు ఏం ఆలోచన చేస్తారో ఎటు పోతారో నాకు మార్గం అవుతుందిరా. ఈ అప్పుల వల్ల మీరు నన్ను వదిలేసిపోతారని అర్థమైందిరా. కానీ మిమ్మల్ని అన్నందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది బిడ్డ. 25 ఏళ్ళు వచ్చినాకనో తల్లిదండ్రులు మాట వింటారు, 25 ఏళ్ళు వచ్చినా పిల్లల మాట వింటారు. ఇది ఏందో అర్థమైతలేదు అసలు. సరే ఇప్పుడు చెప్పురా, మీకు నాకు ఏ సంబంధం లేకుండా నన్ను వదిలేసిపోతా అనుకుంటారా? అవును మామయ్య, వీళ్ళు మీతో చెప్పడానికి భయపడుతున్నట్టున్నారు. కానీ నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. మీ అప్పులు కట్టడం మాతోని కాదు, ఎందుకంటే మా దగ్గర అంత ఆదాయం లేదు కాబట్టి. మీ ఆస్తులు పెన్షన్లు డబ్బులు అవేవి మాకొద్దు. మా సంపాదన ఏదో మేము సంపాదించుకుంటాం, మా బతికేదో మేము బతుకుతాం. మీకు ఎప్పుడన్నా రావాలనిపిస్తే ఒక పూట మా ఇంటికి రండి, ఓ ముద్ద పెడతాం తినిపోండి. అంతేగాని ఈ ఆస్తులు పెన్షన్లు లొల్లులు ఇవన్నీ మాకొద్దు. మాకు ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది, మా బతికేదో మేము బతుకుతాం. అవును మామయ్య, మీరు కట్నం అన్నారు కాబట్టి 10 లక్షలు ఉంటాయేమో అని కడదాం అనుకున్నాం. కానీ ఊరంతా అప్పులు చేసి కొడుకులు అయితే మేము ఎట్లా కడతాం? మాకు లైఫ్ ఉంటది కదా. మీ ఒక బతుకులేనా? ఆయన ఆస్తులు ఉన్నప్పుడేమో ప్రేమలు పుట్టుకొచ్చినాయి, అదే అప్పుల గురించి అయితే కోపాలు పుట్టుకొచ్చినాయి. ఆయన ఆస్తుల గురించి కుక్కల లెక్క శత్రువులై కొట్టుకున్నారు, ఆయన అప్పుల గురించి దోస్తులై బయటికి వెళ్ళిపోతున్నారు. మీ బతుకులు మీరు మనుషులు. సరే, మీ జీవితం మీరు చూసుకొని మీ బతుకు మీరు బతుకుదామని వెళ్ళిపోతారు. ఈయనకు 38 లక్షల బాకున్నది. ఈయన ఎట్లా చెప్తాడు అనుకుంటారు? ఈయనకి ఈ వయసులో కొడుకులంటే చేరువాదుడు ఉండాలి. ఈ బాకీలన్నీ మీరే ఇచ్చిపెట్టిపోతే ఈయన బతికెట్లా? మీరందరూ షాక్ అయ్యి ఒక నిజం చెప్పన్నా, మీరు అనుకున్నట్టు నేను ఈయన కూతురునే కాదు. నేను ఈయన పనిచేసే ఆఫీస్ లో ఒక ఎంప్లాయీని. ఒక రోజు ఈయన బాధపడతాంటే ఏమైంది బాబాయ్ అంటే ఉన్నది జరిగిందంతా చెప్పిండు. అప్పుడే నేను ఒక ప్లాన్ వేసిన, కానీ ఇలా మీ నిజ స్వరూపాలన్నీ బయటపడ్డాయి. మీకు పెద్ద ట్విస్ట్ చెప్పన్నా, అసలు ఈయనకు 30 లక్షలు అప్పే లేదు, ఆ రాజయ్య అనేటోడే లేడు. ఇది మేమిద్దరం ప్లాన్ వేసుకొని ఆడిన నాటకం. ఛీ, మీరెంత చెప్పినా మారరు. మీరు ఇడికెళ్ళి పోరి, ఇంకోసారి ఆయన గనబడుకుర్రి. బాపు, ఇప్పుడు నిన్ను క్షమించమని అడిగినా కూడా అది మా స్వార్థమే అవుతుంది. ఎందుకంటే అప్పు లేనప్పుడు ప్రేమ ఉండి అప్పు ఉన్నప్పుడు కోపం వచ్చిందని అదే నిజమవుతుంది. అందుకే ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయానికి కూడా కట్టుబడే ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళి పోతామే, మమ్మల్ని క్షమించు. బాపు, నీ గురించి నేను ఆలోచించకుండా నా భార్య చెప్పినట్టు చాలా తప్పు చేసిండే. ఒక్కొక్కడు బయట జాబ్ లేక డబ్బు లేక ఎంతో కష్టపడతాడు. నువ్వు నీ జాబ్ నాకు ఇచ్చి ఎంతో సంతోషంగా చూసుకున్నా గానీ నేను దీని మాటలని అత్యాశకు వచ్చి నేను ఎంతో బాధ పెట్టిండే. నన్ను క్షమించే బాపు. అరే అరే ఆగురా, ఎంత కాదనుకున్నా మీరు నా కొడుకులు రా. అరే పెద్దోడా, నువ్వు చిన్నప్పటి చెంది కష్టపడి నువ్వు దాచుకున్న డబ్బులు, నువ్వు సంపాదించిన డబ్బులు అన్ని కలిపి 7 లక్షలు వీని ఉద్యోగం కోసం పెట్టినవురా. నీకంటూ నువ్వు ఏం ఉంచుకోవు. వీని అభివృద్ధి కోసం గుడ్డులో కష్టపడ్డావు బిడ్డ. అందుకే నాకున్న 3 ఎకరాలల్లో నీకు 2 ఎకరాలు ఇస్తా, ఇంకో ఎకరం నీకు ఇస్తా బిడ్డ. ఎందుకంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది కదా, మీరు ఆడికి తృప్తి పడవు. ఇక నాకొచ్చే పెన్షన్ అంటారా, బ్యాంకులో అకౌంట్ తీసుకొని మీ ఇద్దరు పేద శిరసగం ఇస్తారా. నేను నా తదనంతరం మీరే శిరసగం తీసుకోరు. అప్పుడే నా ఆత్మ శాంతించుతుంది బిడ్డ. అరే పెద్దోడా, నా దగ్గర ఉన్న 10 లక్షలు తీసుకొని నువ్వు తెచ్చిన కాడ అప్పు కట్టరా. మిగిలిన పైసలతోటి మంచిగా ట్రాక్టర్ కొనుక్కొని మంచిగా నీ సంపాదన పెంచుకో బిడ్డ. ఏం జాబ్ చేస్తామన్నది ముఖ్యం కాదురా,
ఎంత సంపాదన అనేది ముఖ్యం. గవర్నమెంట్ జాబ్ లేదనో ప్రైవేట్ జాబ్ లేదనో రంది పడద్దురా. నీతిగా నిజాయితీగా మనం ఎంత సంపాదిస్తే అంత గొప్పరా. నువ్వు మాత్రం నువ్వు తక్కువ జాబ్ చేస్తానవురా. దేశానికి అన్నం పెట్టి అన్నదాతరా నువ్వు. నీది కూడా ఏ మాత్రం తక్కువ జాబ్ కాదురా. మంది మాటలు నమ్ముకోరా. అరే విన్నర్ కదరా, పెద్ద బుజ్జి చిన్న బుజ్జి అంతా విన్నర్ కదా. మొత్తం చెప్పిన దాచున్నా, ఉన్నదంతా చెప్పిన బిడ్డ. ఇది ఏం దాయలే, నన్ను నమ్ముర్రి. మామయ్య, ఇన్ని రోజులు మీ మంచి మనసును మేము అర్థం చేసుకోలేక మిమ్మల్ని చాలా బాధ పెట్టినాం. అవేవి మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించండి. నాది కూడా తప్పుంది మామయ్య, నన్ను క్షమించండి. మిమ్మల్ని ముందే అర్థం చేసుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. అయ్యో బిడ్డ, క్షమించుడు ఎందుకు బిడ్డ? మీరు పరాయిలా నా బిడ్డలో ఉంటారు. మరి